ప్రాపర్టీ కొనుక్కునేటప్పుడు ఇక్కడ మనం చూడాల్సిందేంది, ఎవరైతే నాలా సర్టిఫికేట్ తీసుకున్నారో, అంతకుముందు అగ్రికల్చర్ ల్యాండ్‌గా ఉన్నటువంటి డాక్యుమెంటేషన్ పక్కాగుండాలి. అంతకుముందు వ్యవసాయ భూమిగా ఉండేటప్పుడు ఎవరైతే ప్రాపర్టీ కొనుక్కున్నాడో, ఆ వ్యక్తి కూడా ప్రీవియస్ ఎవరైతే అక్కడ వ్యవసాయం చేసుకున్నటువంటి రైతుల దగ్గర నుంచి ఆ ప్రాపర్టీ కొంటే, వాళ్ళకి కూడా మనం పహానీలో చెక్ చేసేటప్పుడు సుమారుగా ఒక 35 ఇయర్స్ పహానీలో కూడా వాళ్ళ పేర్లుండాలి. అంటే వాళ్ళు ఎంతమంది అన్నదమ్ములున్నారో, వాళ్ళకి భాగ పంపకాలు ఎలా జరిగాయి, పార్టిషన్ డీడ్స్ ఎలా జరిగాయి, ఎవరెవరికి ఎంతెంత ల్యాండ్ వచ్చింది. కొన్ని చోట్ల పేర్లు చెక్ చేసేటప్పుడు తండ్రి పేరు యాదయ్య అని ఉంటే మనవడి పేరు కూడా యాదయ్య ఉంటుంది. అందుకే సేమ్ పేర్లు కంటిన్యూషన్ అవుతుంటుంది. తెలంగాణ ప్రాంతంలో ఎక్కువగా ఉంటుంది. ఆంధ్ర ప్రాంతంలో కూడా కొన్ని పేర్లు రిపీటెడ్‌గా కనిపిస్తుంటాయి. ముఖ్యంగా ఈ భీమవరం, రాజమండ్రి, అమలాపురం ఈ ప్రాంతాల్లో డాక్యుమెంట్ చెక్ చేసేటప్పటికి ప్రతి ఒక్కళ్ళ పేరు ఏదో రాజు ఉందనుకోండి, ముందు వెనకాల అదే రాజు, తాతగారి పేరు అదే ఉంటుంది, అన్నదమ్ముడి పేరు అదే ఉంటుంది, మనవడి పేరు కూడా అదే పేరు రిపీట్ అవుతుంటుంది. సో డాక్యుమెంటేషన్స్‌లో చెక్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఆంధ్ర ప్రాంతంలో అడంగలు చెక్ చేసుకోవాలి, తెలంగాణ ప్రాంతంలో పహానీ చెక్ చేసుకోవాలి. అంటే డాక్యుమెంటేషన్స్ అని అంత పర్ఫెక్ట్‌గా కంటిన్యూషన్ ఆ లింక్ ఉన్నప్పుడే ఒక మనిషికి ఎట్లా అయితే ఈరోజు మనం ఉన్నామంటే, ఈ మనిషికి ఎట్లా అయితే వాళ్ళ నాన్నగారు, వాళ్ళ నాన్నగారు, వాళ్ళ నాన్నగారు ఎలా అయితే ఒక హిస్టరీ ఎలా ఉంటుందో, స్థలానికి కూడా అదే విధంగా ఒక వ్యక్తికి ఒక స్థలం ఏర్పాటైంది, ఒక స్థలం కొంటున్నాడంటే అతనికి తండ్రి ఎవరు, అంటే ఆ స్థలం ఎవరి దగ్గర కొన్నారు, ఆ స్థలం అంతకుముందు ఎవరి దగ్గర కొన్నారు, ఆ స్థలం అంతకుముందు ఎవరు కొన్నారని చెప్పి ఒక హిస్టరీ ఉండాలి. ఆ హిస్టరీ ఉన్నప్పుడే ఈ ప్రాపర్టీకి లీగల్ వ్యాలిడిటీ అవుతుంది తప్ప, అట్లా కాకుండా ఏదో అనధికారికంగా ప్రీవియస్ ఎక్కడో ఒక ట్రాన్సాక్షన్ జరిగిపోయి మధ్యలో ఈ ప్రాపర్టీ నేను తీసేసుకున్నాను, నేను పూర్తిగా హక్కుదారుని అంటే అటువంటి డాక్యుమెంట్ అనేది చెల్లదు అని చెప్పి మనకి హైకోర్టు, ముఖ్యంగా తెలంగాణ హైకోర్టు ఈ విషయం మీద ఒక కీలకమైన తీర్పునిచ్చారు.